హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి 2025-26కి సంబంధించి విడుదల చేసిన క్యాలెండర్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. సో ఇందులో మనకి జీడీసీకి సంబంధించి అలాగే నార్మల్ ఓపెన్ ఎగ్జామ్స్ కూడా రెండింటినీ కలిపి కంబైన్డ్గా ఇవ్వడం జరిగింది. జీడీసీ అంటే ఆల్రెడీ ఎస్ఎస్సిలో జాబ్ కొట్టి వర్క్ చేస్తున్న వాళ్ళు ప్రమోషన్ ఎగ్జామ్స్ రాయడం కోసం పెడతారు కదా, అవి మనకి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అంటారు. సో అవి మనకి జేఎస్ఏ ఎల్డీసీకి సంబంధించిన ఫస్ట్ ఇచ్చారో అదైతే మనకి ఫిబ్రవరిలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఫిబ్రవరి 28న మనకైతే ఏప్రిల్, మేలో ఎగ్జామ్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే మళ్ళీ మనకి యూటీసీ, ఎస్ఎస్ఏకి సంబంధించిన డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ మార్చ్ 6న నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్, మేకి సంబంధించి మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక ఏఎస్ఓ వచ్చేసరికి ఇది కూడా డిపార్ట్మెంటలే. ఇది మార్చ్ 20న నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్, మేలో ఎగ్జామ్ ఉంటుంది. ఇక నార్మల్ ఓపెన్ కాంపిటీషన్ చూసినట్లయితే ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ 13 2025 అనేది 16 ఏప్రిల్ అయితే నోటిఫికేషన్ విడుదల చేస్తారో మనకి 15 మే లోపు అప్లై చేసుకోవాలి. జూన్ లేదా జూలై మంత్ లో ఈ సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారో. అలాగే సీజీఎల్ చాలా మంది ఎదురు చూసే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 22న అయితే విడుదల చేస్తారో. 21 మే లోపు అప్లై చేసుకోవాలి. జూన్ లేదా జూలైలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇవి టెంటేటివ్ డేట్స్, మనకి ఎగ్జాక్ట్ గా ఈ రోజు నోటిఫికేషన్ రావాలంటే ఒక 1 వీక్ అటు ఇటు అవ్వచ్చు. ఓకే, కాస్త అటు ఇటు అయితే అవుతాయి, ఇదైతే గమనించండి. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ పోస్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ 16 మేన విడుదలవుతుంది. 14 జూన్ లోపు అప్లై చేసుకోవాలి. జూలై లేదా ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది. అలాగే సిహెచ్ఎస్ఎల్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో సీజీఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది డిగ్రీ అర్హత, డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఉంటాయి, ఎనీ డిగ్రీ. అలాగే సిహెచ్ఎస్ఎల్ అనేది 10+2 ఆర్ ఈక్వలెంట్, ఇంటర్మీడియట్ లేదా 10+2 ఈక్వలెంట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 27 మేన మనకి నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూలై లేదా ఆగస్ట్ లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఎస్ఈ సిబిఎన్ 2025 ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది జూన్ 26న విడుదలవుతుంది. 25 జూలై లోపు అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ లేదా అక్టోబర్ టైంలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి వచ్చేసరికి 29 జూలైన నోటిఫికేషన్ వస్తుంది. అక్టోబర్, నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. జూనియర్ ఇంజనీర్ 5 ఆగస్టు నోటిఫికేషన్ వస్తే అక్టోబర్, నవంబర్లో అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేది. కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ 26 ఆగస్టు నోటిఫికేషన్ వస్తే అక్టోబర్, నవంబర్ టైంలో మనకైతే ఎగ్జామ్ ఉంటుంది. అలాగే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఢిల్లీ పోలీస్, ఓకే, ఢిల్లీ పోలీస్ లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 2న విడుదలైతే నవంబర్, డిసెంబర్ టైంలో అయితే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అలాగే కానిస్టేబుల్ డ్రైవర్ ఢిల్లీ పోలీస్ లో డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది 19th సెప్టెంబర్లో వస్తుంది. నవంబర్, డిసెంబర్ నాటికైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో. ఎవరైనా ఇటువంటి డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేయాలనుకుంటే కనుక మీరు డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, నార్మల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకుని మీరు రెడీగా పెట్టుకుంటే నోటిఫికేషన్ వచ్చే టైంకి పలానా డేట్ కల్లా లైసెన్స్ కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అని మెన్షన్ చేస్తారు కాబట్టి ముందుగానే మీరు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఢిల్లీ పోలీస్ వచ్చేసరికి 7 అక్టోబర్ నోటిఫికేషన్ వస్తుంది. డిసెంబర్ లేదా జనవరిలో, అంటే నెక్స్ట్ ఇయర్ జనవరిలో కానీ, డిసెంబర్లో కానీ, ఇయర్ ఎండ్ లో కానీ, నెక్స్ట్ ఇయర్ లో కానీ ఎగ్జామ్ ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ టెలిప్రింటర్ వీటికి సంబంధించిన నోటిఫికేషన్ 14 అక్టోబర్ వస్తుంది. డిసెంబర్ లేదా జనవరిలో ఉంటుంది. గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి ఇది మనకి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ కి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్లో వస్తుంది. జనవరి, ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది. అలాగే కానిస్టేబుల్ జీడీకి సంబంధించి చాలా మంది దీనికోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా, జీడీ కానిస్టేబుల్ 14 నవంబర్న వస్తుంది. మనకి మార్చి, ఏప్రిల్ అయితే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎల్డీసీ ఇది కూడా మనకి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్, ఇవి కూడా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్సే మిగతావి. ఎవరైనా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉంటే కనుక ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇది ఎస్ఎస్సి సీజీఎల్ 2025-26 కి సంబంధించిన క్యాలెండర్ అనేది. మెయిన్ గా చాలా మంది సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించి అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఎస్ఎస్సి మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి ప్రాపర్ గా మనకి క్యాలెండర్ అనేది ఇచ్చి ప్రాపర్ గా కోస్త అటు ఇటుగా టైం అనేది షెడ్యూల్ లో కొంచెం మార్పు ఉండొచ్చు, కానీ మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ కూడా ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా రెగ్యులర్ గా విడుదల చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతుంటే కనుక మీరు సీజీఎల్ స్టాండర్డ్ లో, ఓకే, సీజీఎల్ డిగ్రీ లెవెల్ స్టాండర్డ్ లో ప్రాపర్ గా ప్రిపేర్ అయినట్లయితే అట్లీస్ట్ మీకు సీజీఎల్ రాకపోయినా సిహెచ్ఎస్ఎల్ ఎంటర్ జాబ్ కానీ లేదా అట్లీస్ట్ ఎంటీఎస్ జాబ్ అయినా సరే మీరు క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, సిమిలర్ ప్యాటర్న్ ఉంటుంది. కాకపోతే ఎంటీఎస్ అనేది 10th లెవెల్ బేస్ లో ఉంటే సిహెచ్ఎస్ఎల్ ఇంటర్ లెవెల్ బేస్ లో ఉంటుంది. ఓకే, అలాగే సీజీఎల్ డిగ్రీ లెవెల్ బేస్ లో ఉంటుంది. కాబట్టి మీరు డిగ్రీ లెవెల్లో సీజీఎల్ టఫ్ గా ప్రిపేర్ అయినట్లయితే మీకు అట్లీస్ట్ సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఏదో ఒక జాబ్ ఇయర్ అండ్ కల్లా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మిస్ అవ్వకుండా
ప్లాన్ చేసుకుని దీని ప్రకారం అయితే మీరు ప్రిపరేషన్ అనేది అయితే స్టార్ట్ చేయండి. ఓకే. ఇది ఎస్ఎస్‌సి క్యాలెండర్‌కి సంబంధించిన వివరాలనేవి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఓకే. థాంక్ యూ.